శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, నిత్య జీవితంలో భగవద్గీత 471వ భాగం, శ్రద్ధాత్రయ విభాగ యోగం, 17వ అధ్యాయం. ఓంకారం యొక్క మహిమను ఇంకా 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 కొనియాడాలనేటువంటి భావంతో స్వామి 24వ శ్లోకంలో కూడా దాని మహిమను గురించి మనకి చెప్తున్నారన్నమాట. ఏమంటున్నారు స్వామి? తస్మాదోమిత్యుదాహృత్య యజ్ఞదాన తపఃక్రియాః ప్రవర్తంతే విధానోక్తాః సతతం బ్రహ్మవాదినాం అంటున్నారు స్వామి. అర్జున, అందువలననే బ్రహ్మవేత్తలైన వారు, అంటే బ్రహ్మవేత్తలు అంటే ఎవరు అంటే వేదాలను బాగా ఎరిగిన వాళ్ళు. బ్రహ్మవేత్తలు అంటే బ్రాహ్మణులు. ఇట్లాంటి క్వశ్చన్స్ మన మనసులోకే రాలేదు. వేదాలను ఎవరైతే బాగా ఎరిగి ఉంటారో వాళ్ళు బ్రహ్మవేత్తలు. కాబట్టి బ్రహ్మవేత్తలైన వారు శాస్త్రోక్తాలైనటువంటి యజ్ఞ దాన తపస్సులలో ఓంకార మంత్రోచ్చారణ పూర్వకంగానే ఆ కర్మల్ని ఆచరిస్తారు. ఈ ఎవరైతే బాగా వేదాలను బాగా తెలిసిన వాళ్ళు శాస్త్రోక్తం, శాస్త్ర విధానంలో, శాస్త్రోక్తంగా శాస్త్రీయమైన పద్ధతిలో విధి విధానాలను అనుసరించి చేసేటువంటి యజ్ఞ దాన తపస్సులు మొదలైనటువంటి ఈ క్రియలన్నింటిలో అన్నీ కూడాను ఓంకార మంత్రోచ్చారణ పూర్వకంగానే వీళ్ళు అవి ఆచరిస్తారు. పారమార్థిక కార్యాలు, పారమార్థిక అంటే ఏంటి? పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, భగవంతునికి సంబంధించిన సత్సంబంధించిన కార్యాలు అన్నమాట పారమార్థిక. లౌకిక కార్యాలు అంటే మన జీవనానికి అవసరమైనటువంటి ఆ తిండి తిప్పలు, ఉద్యోగము, ఇవన్నీ లౌకిక కార్యాలు అయితే భగవంతునికి సంబంధించినవి పారమార్థిక కార్యాలు అనమాట. పారమార్థిక కార్యాలను ప్రారంభించేవారు కూడా అందులో చేసేవాళ్ళు చేసేటప్పుడు అందులో ఏవైనా కొన్ని దోషం కానీ లోపాలు కానీ తటస్థిస్తే అట్టి దోషాలను కానీ లోపాలను కానీ పరిహారం చేసుకోవడం కోసం ప్రాయశ్చిత్తంగా ఓంకారాన్ని ఉచ్చరిస్తారు. ప్రాయశ్చిత్తం ఏదైనా పొరపాట్లు అనుకోకుండా చెప్తాం కదా, కొన్ని పొరపాట్లు లోపాలు కానీ దోషాలు కానీ జరిగినట్లయితే ఆ కర్మలలో ఆ దోషాల నివృత్తి కొరకు, ప్రాయశ్చిత్తం కొరకు ఓంకారాన్ని ఉచ్చరిస్తారు. అదేవిధంగా గీతాపారాయణ చేసేవారు ఉచ్చారణ దోషం, ఇప్పుడు నేను కూడా ఈ గీతా పారాయణలో ఉచ్చారణలో అక్కడక్కడ దోషాలు వచ్చి ఉండవచ్చు. అటువంటి దోషాలు కలిగినప్పుడు, ఈ గీతా పారాయణ చేసే ఉచ్చారణ దోషాలు కలిగినప్పుడు కూడా ఓంకారాన్ని చెప్పుకుంటారు. అదేవిధంగా యజ్ఞం చేసేటువంటి యాజ్ఞికులు, యజ్ఞం చేసే వాళ్ళని యాజ్ఞికులు అంటాం. తపస్సు చేసే తపస్సు చేసే వాళ్ళని తపస్సులు అంటాం. ఉపాసన చేసే ఉపాసకులు, వాళ్ళు చేసేటువంటి పనుల్లో తప్పు వచ్చినప్పుడు, పొరపాటు వచ్చినప్పుడు, దోషం వచ్చినప్పుడు, లోపం వచ్చినప్పుడు ఓంకారాన్ని ఉచ్చరిస్తారు. ఆ విధంగా ఓంకారాన్ని ఉచ్చరించినందువలన దోష నివారణ అవుతుంది. ఇప్పుడు ఒక వృక్షానికి బీజం ఎలాగా కారణమో అలాగే అన్ని మంత్రాలకు కూడాను ప్రణవము మూల కారణము. అన్ని మంత్రాలు కూడాను ప్రణవం నుంచే ఉద్భవిస్తాయి. ప్రణవం అన్నది అన్నింటికి కూడాను ఒక శిరోరత్నం అన్నమాట. సమస్త కోటి మంత్రాలలో ఓంకారం సర్వాధిక మంగళకరమైనది. అన్ని మంత్రాల్లోకి ఒట్టి ఓంకారం అన్నది అన్నిటికంటే అత్యంత ఫలమైనటువంటి మంత్రమట. ఈ ఓంకారాన్ని కనుక మంత్రానికి జోడిస్తే దాని ఫలితం ఇక చెప్పనలవి కాదు. అష్టాదశ పంచదశ అన్నీ ఉంటాయి కదా, పంచదశాక్షరి, ఇలా అన్ని మంత్రాలకి కూడా ఓంకారమే అసలు ఉత్కృష్టమైన మంత్రం అయితే ఆ ఓంకారాన్ని మంత్రాలకు జోడించినట్లయితే వాటి యొక్క ఫలితం చెప్పనలవి కాదు అంటుంది శాస్త్రం అన్నమాట. మామూలుగా గత కాలంలో ఇప్పుడు మనం గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ అని చెప్పుకుంటాం కదా, శుభోదయాలు. అలాగే వెనకటి కాలంలో మహర్షులు ఒకరినొకరు కలిసినప్పుడు ఓం అని ఉచ్చరిస్తారట. ఇప్పుడు కూడా ఆశ్రమాలలో ఆ భాషే వాడుతూ ఉంటారు. ఓం అనేదే నమస్కరించడానికి పలకరించేది మొట్టమొదటి అడ్రస్ అనమాట. ఫస్ట్ కలిసినప్పుడు దాన్ని ఓం అనే ఉచ్చరిస్తూ ఉంటారన్నమాట. బ్రహ్మవాదులైనటువంటి ఋషులు ఈ ఓంకారాన్ని ఆశ్రయించి
యజ్ఞ దాన తపస్సులను ఆచరించి వాళ్ళ జీవితాలను ధన్యం చేసుకునేవారన్నమాట. అదేవిధంగా స్వాధ్యాయం చేసేటప్పుడు, స్వాధ్యాయం అంటే సద్గ్రంథాలని నియమబద్ధంగా పఠించడం అనమాట. ఆ స్వాధ్యాయం చేసేటప్పుడు కూడా మొట్టమొదట చివర ఎప్పుడు కూడాను ఓంకారాన్ని చెప్పాలన్నమాట, చెప్తుంటారు. ఓంతో ప్రారంభించి ఓంతో ముగించాల. అప్పుడు మధ్య అంతా కూడాను ఓంకారం అయిపోతుందట. ఓంతో ప్రారంభించి ఓంతో ముగిస్తే ఆ మధ్య జరిగిన కార్యక్రమం అంతా కూడాను ఓంకారమే అయిపోతుంది. ఓంకారం అంటే ఏంది? పరబ్రహ్మే అయిపోతుంది అనమాట. కాబట్టి ముగింపున ఓంకారంగా ఉచ్చారణ చేయనట్లయితే కొంచెం కొంచెం మరుపు వస్తుంది. మలయాళ సామెత చెప్తారన్నమాట ఈ మాట. ఆ స్వాధ్యాయంలో చదివిందంతా కొంత మరుపు వస్తుందంట. అదేవిధంగా ముగింపున ఓంకారం ఉచ్చారణ చేయనట్లయితే చదివింది మనసులో కూడా నిలవదు అని మలయాళ స్వాముల వారు ఉవాచ అన్నమాట. ఇంకా బ్రహ్మణ ప్రణవం కుర్యదా దావంతేచ సర్వదా స్రవత్య నోజస్కృతం పూర్వపరస్థాచ విశీర్యతే అంటారు అనేది కూడా ఒక ప్రసిద్ధమైనటువంటి నానుడు అనమాట. ఓంకారం పరబ్రహ్మం యొక్క శ్రేష్టమైన నామం అయినందున అది పవిత్రము మహాశక్తివంతము అయినందున వేదవేత్తలందరూ కూడాను తాము ప్రారంభించేటువంటి యజ్ఞ దాన తపస్సులోని మొదలైన క్రియలన్నింటిలో కూడాను ఓంకారాన్ని ఉచ్చరిస్తారు. అలాగే ఆ కార్యక్రమాలు ఏవైతే యజ్ఞదాన తపస్సులన్నీ కూడాను కార్యక్రమాలు సమాప్తమైన తర్వాత కూడా ఓం అనేది ఉచ్చరిస్తారు. అలా చేయడం వల్ల ఆ క్రియలలో ఆ కర్మలలో ఏదైనా లోపాలున్నా దోషాలున్నా అవన్నీ కూడాను ఆ మంత్ర ప్రభావంతో భస్మీభూతమైపోతాయి. ఆ కర్మలన్నీ కూడాను పరిపూర్ణమైనటువంటి ఫలాలని ఇస్తాయి అని మనకి స్తుతులు చెప్తున్నాయన్నమాట. ఇక్కడ సతతం అని చెప్పడం వల్ల అట్టి వేదవేత్తలు ఎవరు? వేదాలను బాగా తెలిసిన వాళ్ళు, బ్రహ్మవేత్తలు తాము ఆచరించేటువంటి ఆ యజ్ఞ దానాది సత్క్రియల్లో ప్రారంభంలో ఎల్లప్పుడూ ఆ ప్రకారంగా ప్రణవాన్ని ఉచ్చరిస్తారు అని స్పష్టం ఇక్కడ మనకి అవుతుందన్నమాట. ఇప్పుడు ఇంజన్ వలన రైలు పెట్టెలన్నీ కూడా పెట్టెలన్నీ ఇంజన్ ఎలా లాక్కుపోతుందో అలాగా ఈ ఓంకారము అన్నింటినీ ఆ కర్మలన్నింటినీ కూడా చక్కగా కదిలించి సత్ఫలితాలు ఇవ్వడానికి దోహదం చేస్తుంది. అదేవిధంగా 1 అనే సంఖ్యతో పక్కన ఎన్ని సున్నాలు పెడితే ఆ సున్నాలు శక్తివంతం అవుతాయి. 1 పక్కన 1 సున్నా ఉంటే 10 అయితే, 2 సున్నాలు అయితే 100, 3 సున్నాలు అయితే 1000. ఇలాగా ఆ యొక్క శక్తివంతం, ఆ సున్నాకి శక్తి ఎట్ట వస్తుందో మొదట ఓంకారాన్ని పెట్టి తక్కిన మంత్రాలు క్రియలన్నీ కూడా పెట్టినట్లయితే ఆ క్రియలన్నీ కూడాను ఆ మంత్రాలన్నీ కూడా చైతన్యవంతమయ్యి ప్రతిభావంతం అవుతాయని స్వామి ఇక్కడ మనకి చెప్తున్నారు. కాబట్టి ఓంకారం యొక్క ఉత్కృష్టతని మహిమని మనం ఇక్కడ స్వామి చక్కగా వివరించారు. రేపటి ఎపిసోడ్లో మరొక అంశంతో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.